భోగి మంటలకి కట్టెలు తేవాలి. ఆ ధరణి కన్నా ముందు నేనే తీసుకురావాలి. భవిష్య, అమ్మ భవిష్య, భవిష్య లే భవిష్య. అబ్బా కాసేపు పడుకోని మమ్మీ. కుదరదు, లే భవిష్య. మమ్మీ కాసేపు పడుకుంటాను మమ్మీ. సరే, అందరినీ లేపొచ్చేలోపు లేవాలి. అలాగే మమ్మీ. బావా, 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 లే బావా. ఏ ఇంకా చీకటిగానే ఉంది, ఎందుకు నిద్ర లేపుతున్నావు? పడుకోనివ్వా? బా లే బావా. చెప్పేది నీకే, వెళ్ళు. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నీ ఎంట్రీతోనే డిస్టర్బెన్స్ మొదలైంది. ప్రశాంతత లేకుండా చేస్తున్నావు. నిద్ర కూడా పోనివ్వా? బావా, ఈరోజు భోగి పండగ. తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వెయ్యాలి. నువ్వు పెట్టే మంటలు చాలు గాని ఇంకా అవెందుకు దండగా? చాలు బావా, పండగ పూట ఇంకా ఎక్కువ మాట్లాడి నన్ను రెచ్చగొట్టకు. గతమంతా చెడులా తగలబెట్టేయాలి. ముందులే, అందరం కలిసి పుల్లలు తీసుకురావాలి. భోగి మంటలు వెయ్యాలి. కాదని నాకు కోపం వచ్చేలా చేస్తే పండగ మరో విధంగా ఉంటుంది. లే బావా. నువ్వు వెళ్ళి నేను వస్తాను. త్వరగా వచ్చేయాలి. భవిష్య, భవిష్య. అమ్మో మమ్మీ పిలుస్తుంది. బావా త్వరగా రా. బావా. లేఖ, దీప్తి, రండి త్వరగా. ఆ బావా పద, భోగి మంటలకి పుల్లలు తీసుకొద్దాం. ధరణి పద వెళ్దాం. ఆవిడెందుకు రావాలి అంతే. ధరణి మమ్మీ రా వెళ్దాం. నేను రానులే, మీరు వెళ్ళండి. రా వదినా, అన్నయ్య భవిష్య పిలుస్తున్నారుగా, నేను అడుగుతున్నాను. పద వెళ్దాం, కలిసి తీసుకొద్దాం. రా ధరణి. ఆవిడవసరమా? నీకు అనవసరం. వస్తే నీకేంటి కష్టం? పద వదిన వెళ్దాం. బావా, నీ చేతనే భోగి మంటలు వెలిగించాలి. ఉండు ఒక నిమిషం. ఇదిగో వెలిగించు. చలి మంటలు కాచుకోవడమేనా? పాటలు డాన్సులు ఏమీ లేవా? నువ్వు వెయ్యవే. అయితే నేను డాన్స్ చేస్తాను, అందరూ చప్పట్లు కొడుతూ ఉండాలి. మంచిని పెంచే మనసులు
సీతాలు, ఏంటమ్మా? రేగి పళ్ళ స్నానానికి నీళ్లు రెడీ చేయవెళ్ళు. అట్టాగేనమ్మా. బాషు, ఇంక చాలు గాని రా, నీకు రేగి పళ్ళతో తలంటి స్నానం చేయిస్తాను. హ? రేగి పళ్ళెందుకు? భోగి స్నానాలు అలాగే చేయాలి. అలాగా, అయితే పద. మీరు రండి. ఏయ్, నా భర్తకి నా పిల్లకి నువ్వు భోగి తలంట్లు పోయడమేంటి? రా రండి అని పిలుస్తున్నావు. తలలంటి మంగళహారతులిచ్చి నీ వాళ్ళు అనిపించుకుందావనా? అనిపించుకోవాల్సిన అవసరం నాకేమీ లేదు. వారు నా భర్త. ఇదిగో వారి కట్టిన తాళి. ఏంటి ఇదిగో తాళి అని ఐడి కార్డులో చూపిస్తున్నావు? ఎదురుగా నేనున్నాను. ఎన్నిసార్లు గుర్తు చేయాలి? ఇదిగో అతి చేయకు, చేతులు విరవాల్సి వస్తుంది. ఆ తలంట్లు అవి నేను చూసుకుంటాను. నువ్వు కొంచెం ఉండు. లేకపోతే లేకపోతే ఏం చేస్తావు అని అడుగుతున్నాను. నేను నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు నా భార్యవి కాదు అని. ధరణియే నా భార్య, భవిష్య నా కూతురు. తలంటి హారతులిచ్చే హక్కు తనకు మాత్రమే ఉంది. మీరు కాదు అనగానే అయిపోతుందా? నా హక్కులు ఆవిడ హక్కులు అవుతాయా? నేనుండగా ఎవరి మీద ఏ హక్కులు అధికారాలు మీ మీద ఉండవు. నేనే భోగి స్నానాలు చేయించాలి. నువ్వు మా మంజులో వదినవి కాదంటున్నాగా. అది నిరూపణ అయ్యాకే ఎవరికి ఏ హక్కులు ఉండాలి ఉండదు అనేది తేలుతుంది. నేను చెప్తున్నాను, నిరూపణల తర్వాత. ఇప్పుడు నా భార్య స్థానం మాత్రం ధరణిదే. తలంట్లు పోసే అర్హత తనకు మాత్రమే ఉంది. ఎలా ఉంటుందో నేను చూస్తా, ఎలా పోస్తుందో అదే చూస్తా. ఏం చేస్తావు? నువ్వు మొదలుపెట్టు, ఏం చేస్తానో తెలుస్తుంది. మొదలు పెట్టడం కాదు, పూర్తి కూడా చేస్తా. నువ్వు నన్నేమీ చేయలేవు. అదే ఆ భ్రమలోనే ఉండు, కానివ్వు. ధరణి, నువ్వు ఈవిడ వెర్రివేషాలకేం భయపడకు. ఎవరు ఎంత ధైర్యం చెప్పినా అండగా నిలబడ్డా నేను మరొకరిని నీకు తలంటూ పొయ్యనివ్వను. తేడాలొస్తే అదిగో ఆ భోగి మంటలు మరో మంటలవుతాయి. నీ తాటాకు చప్పుళ్ళకి కుందేళ్లే భయపడవు. ఇంతకీ ఎవరు నాకు తలస్నానం చేపిస్తారు? నేనేనమ్మా. కాదు, నేనే బంగారు తల్లి. ఒక పని చేయండి, ఇద్దరు కలిసి చేయించండి. పదవే. పదండి. అత్తా, అత్తా. ఏంటే పండగ పూట అత్త దుత్త అంటొచ్చావు? అత్తని అత్త అంటే తప్ప అత్తా? ఏయ్, ఆపవే నీ దీర్ఘాలు. అసలు ఎందుకు వచ్చావో చెప్పు. ఒంటరిగా ఉన్నావు, పండగ ఎలా చేసుకుంటున్నావు చూసి వీలైతే రా అని పిలవడానికి వచ్చాను. అక్కడ సరదాగా సంతోషంగా భోగి స్నానాలు తలంట్లు జరగబోతున్నాయి. రావా? ఏయ్, పోవే అవతలకి. నేను అక్కడికి రావడమేంటి? ఆదిత్య, అది నీ బావ జైలుకెళ్ళిన నాడే నాకు పండగ. నీ అక్క అంటూ వచ్చిన దొంగ మంజులని మంజుల కాదు అని తేల్చిన రోజే నాకు పండగ. నా మనవరాలికి నేను తలంటు స్నానం చేయించిన రోజే నాకు పండగ. పోవే, పో అవతలకి. సరే, అలాగే కలలు కంటూ ఉండు. ఈ జన్మకు పండగ రాదు. మా అక్క ప్రేమ రంగరించి బావకు భవిష్యకు ఎలా తలకు నూనె రాసి హారతులిచ్చి తలంటు పోస్తుందో వచ్చి చూడు. వాళ్ళ ప్రేమ ఆప్యాయత చూసాకైనా వచ్చింది మా అక్కేనన్న నమ్మకం నీకు కలుగుతుంది. బావ మరదల్ల అనురాగం ఆప్యాయత చూసి తరించు.
తప్పుడు అభిప్రాయాలు అనుమానాలు మానుకోవచ్చు. కాస్తలోనైనా కాస్త ప్రశాంతంగా బ్రతకొచ్చు. ఏయ్, పలికిన చిలక పలుకులు చాలు గాని వెళ్ళవే. అదొక అక్క, ఈడొక బావ. వాళ్ళదో సరసం, వాళ్ళ మధ్య సరదాలు, సంతోషం. నీ నాటకాలు, వాళ్ళ దొంగ నాటకాలు తెలుసులే గాని బయలుదేరు. ఏదో అశాంతితో బతుకుతున్నావు కదా, కాస్త ప్రశాంతంగా ఉండమని చెప్పడానికి వచ్చాను. వస్తేనైనా ఆరాటాలు ఆలోచనలు మానుకుంటావని. లేదు, నీ నమ్మకంలో నువ్వు ఉంటానంటే ఉండు, నేనేం చేస్తాను? ధరణి ఉంది కదా, అది తలంటు పోస్తే ఇదెలా ఊరుకుంటుంది? ఇదెందుకొచ్చి పనిమాల నా దగ్గర వాగినంత మరీ వాగెడుతుంది? ఓసారి అలా వెళ్ళి ఓ చూపు పడేసొస్తే అది మంజులేనా? వెళితే తేలుతుంది కదా. సీతలు, ఏంటి ఆ మంట పెట్టడం? నీళ్ళు ఇంకొని పోయి. నువ్వు కూడా నీళ్లు పోయి. మీకెందుకమ్మా శ్రమ? నేను నీళ్లు కాగబడతాను కదా. ఎంచక్క దసరా బుల్లోడు సినిమాలో పోసినట్టు మీరు దొరబాబుకు తలంటొచ్చు. ఏయ్, నువ్వు మాట్లాడుకో. దసరా బుల్లోడు లేదు, సోగ్గాడు లేదు. అమ్మగారు సోగ్గాడేనమ్మా. మోయి. చంద్రలేఖ, అవిటి తీసుకురా. దీప్తి, ఆ కుంకుడికాయలు ఇల్లు తీసుకురా. ఇదిగో సీతలు, ఆ వేడి నీళ్ళు పోయివే. ఇందులో ఆ వేడి నీళ్ళు పోయి. నువ్వు వెళ్ళి వేరే పని చూసుకో పో. కుంకుడు నురుగు పోయడానికి వద్దంటారా? వెళ్తావా? నీ కళ్ళలో ఈ నురుగు పోయమంటావా? లేక కుంకుడికాయల రసం కలపడం అయిపోయింది. మీ బావని రమ్మని పిలు. బావా రమ్మని చెప్పు. బావా, భవిష్య. అన్ని మాటలు మాట్లాడింది, మళ్ళీ అనుమానంతో వచ్చింది. పండగ పూట పనేం లేదా? ఇటొచ్చావు? పని మీదే వచ్చా. నా మనవరాలికి భోగి స్నానం ఎలా చేయిస్తున్నారో అని చూసిపోదామని వచ్చా. కన్నవాళ్ళం మేమున్నాం. మాకు తెలీదా మా పిల్లకి ఎలా తలంటుకోవాలో? ఏదో వంక పెట్టుకొని మనసులో మరో అనుమానం పెట్టుకొని వచ్చావు. చెప్తా. మంజుల, ఆవిడతో మనకెందుకు? ఎంతసేపు ఇలా కూర్చోబెడతావు? రా, వచ్చి త్వరగా కాని. ఈ ముసలావిడ టైంకి వచ్చింది. లేక ఇప్పుడు లేఖనెందుకు పిలుస్తున్నావు? హారతి పళ్ళం ఒక్కళ్ళు ఇవ్వడం ఎందుకని? దీప్తి ఉందిగా. ధరణిని పట్టమను, బాగుంటుంది. ఎవరు పట్టాలో పట్టకూడదో మేం చూసుకుంటాం, తమ దయచేయండి. ఏయ్ చిన్నదానివి, నీకెందుకే అంత పొగరు? అంత పనికిరాదు. ఎంత పనికొస్తుందో ఎంత పనికిరాదో మేము చూసుకుంటాం. పళ్ళెం పట్టడానికి పనికిరాని పెళ్ళాంతనం ఎందుకే ధరణి నీకు? చూడండి, ఇది సంక్రాంతి, భోగి మంటలు బాగుంటాయి. మీరొచ్చి వాళ్ళకి మాకు మంటలు అంటించే పని మంచిది కాదు. పెద్దవారు అని అనిపించుకోకండి.
పెద్దతనం ఉన్నవాళ్ళు పరాయిళ్ళకి పిలవని పేరంటాళ్ళకి రారు. ఇలా పుల్లలు వేరు. కానివ్వండి, ఈ దొంగ నాటకాలు అబద్ధ పాకపేక్షలు ఎంతకాలమో నేను చూస్తాను. నువ్వొక మంజులవి, ఈయనొక మొగుడు. ఇవి భోగి స్నానాలు. కానివ్వండి కానివ్వండి. దీప్తి పద హారతిద్దాం. ఏయ్, పార్వతమ్మ అత్తమ్మని పిలవమంటావా లేకపోతే తగ్గుతావా? అక్క రా, నువ్వు మనం హారతిద్దాం. ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమ ఏమో నాలో. ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలసు అయ్యాను గాని నాపై ప్రేమ ఏమో బోలో. రావా పడుచుమది తెలుసుకొనలేవా కథనప్పడు తనువు ముడి మనువై మమతై మనదై పోయే అనురాగాల ఫలమే. ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమ ఏమో నాలో. ఒక హృదయం పలికినది, జత కోరే జతులు శృతులు కలిపి ఒక పరువం పిలిచినది. ప్రేమించి ఒక అందం మెరిసినది, ఎదలోనే చిలికి బతుకు. ఏం చేస్తున్నారు ఇక్కడ?